నన్ను ఆదరించి ప్రేమిస్తున్న అందరికీ, ముఖ్యంగా కవి కులానికి సంబంధించిన అందరికీ కూడా నా పాదాభివందనాలు. ఇద్దరికి పాదాభివందన చేస్తే అందరికీ చేసినట్టే. శివారెడ్డి గారికి, మా అన్న అందశ్రీ అన్నకి, ఎందుకంటే ఒకరిలో సాహిత్యం తాలూకు లోతు, ఇంకొకరిలో సాహిత్యం తాలూకు ఎత్తు, ఔన్నత్యం ఇద్దరిలోనూ ఉంది. కాబట్టి ఇద్దరికి నమస్కారం చేస్తే మా కవిలోకానికి అందరికీ పాదాభివందనం చేసినట్టుగా భావిస్తున్నాను. కడవ నువ్వు నడుమున బెట్టి కట్ట మీద నడిసొత్తా ఉంటే, కడవ నువ్వు నడుమున బెట్టి కట్ట మీద నడిసొత్తా ఉంటే, సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత చక్కగున్నవే. కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా ఉంటే, అడవి నీకు గొడుగట్టినట్టు ఎంత చక్కగున్నవే. బురద సేలో వారి నాటు ఎత్తా ఉంటే ఎంత చక్కగున్నవే. బురద సేలో వరి నాటు ఎత్తా ఉంటే ఎంత చక్కగున్నవే. భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత చక్కగున్నవే. తిరణాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత చక్కగున్నవి. గాలి పల్లకీలో ఎంకి పాటలోన తెలుగు మాటలాగా ఎంత చక్కగున్నవి. లక్ష్మి ఎంత చక్కగున్నవే. ఏరు శనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత చక్కగున్నవే. లక్ష్మి ఎంత చక్కగున్నవే. సింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నవే. లక్ష్మి ఎంత చక్కగున్నవే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నవే. ముత్తైదువ మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నవే. సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నవే. నా లక్ష్మి, నా భార్య ఇక్కడే ఉంది. ఈరోజు నిజంగా అందరూ కవులు, మహానుభావులు అందరూ కవిత్వం చదువుతూ ఉంటే అందరూ ఆసక్తితో విన్నారు. కానీ అందరికంటే అమితాసక్తితో విన్నది మాత్రం నా భార్య. చాలా జాగ్రత్తగా వింటూ, నవ్వుతూ, స్పందిస్తూ, ఆస్వాదిస్తూ అందరి ప్రసంగాలు కూడా రికార్డ్ చేసుకుంటాను. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను. నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను. నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను. నేనున్నానని చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా,
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. లక్ష్మీనారాయణ గారి ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు అందశ్రీ అన్న అన్నాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో తమ్ముడు ఈ స్థాయికి వచ్చాడంటే, నేను ఏట్లో ఇసిరేస్తా, నేను ఏట్లో ఇసిరేస్తా అంటే నే సేపతో తిరిగి వస్తా. నేను ఏట్లో ఇసిరేస్తా అంటే నే సేపతో తిరిగొస్తా. గడకర్రకు గుచ్చేస్తా, నే జెండాలా ఎగిరేస్తా. నిన్ను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నిన్ను మట్టిలో పాతేసి మాయం చేస్తా. నే ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా. ఏ బిడ్డ ఇది నా అడ్డా. ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు. ఇనుమును ఇనుమును నేను, నన్ను కాల్చితే కట్టవుతాను. ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు. మట్టిని మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు. రాయిని రాయిని నేను, రాయిని రాయిని నేను. గాయంగాని చేశారంటే ఖాయంగానే దేవుణ్ణవుతా. ఏ బిడ్డ ఇది నా అడ్డా. ఆస్కార్ అందుకోవడం ఒక అబద్ధం లాంటి నిజం, ఒక ఊహ లాంటి వాస్తవం, ఒక కల్పన లాంటి యథార్థం, ఒక భ్రమ లాంటి భ్రమ. 96 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో భారతదేశానికి వచ్చిన సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొట్టమొదటి పురస్కారం మనది. మొట్టమొదటి పురస్కారం. ఆ వేదిక మీద ఈ 96 ఏళ్లలో ఆ వేదిక మీద ఎన్నో వేల పదాలు ఉచ్చరించారు, ఎన్నో వేల పాటలు మారుమ్రోగాయి. ఆ వేదిక మీద ఉచ్చరింపబడిన మొట్టమొదటి తెలుగు పదం నమస్తే. ఆ వేదిక మీద పాడబడిన మొట్టమొదటి తెలుగు పాటలోని మొదటి పదం పొలం. పొలం మన జీవన విధానం, నమస్తే మన జీవన సంస్కారం. ఈ రెండు కూడా ఆ వేదిక మీద నుండి ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఒక తెలుగు కవిగా వచ్చినందుకు నా జన్మలో నా జన్మకు సార్థకంగా భావిస్తూ నా పురాకృత సుకృతంగా కూడా నేను అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చిన కీరవాణి గారికి, రాజమౌళి గారికి, ఈ పాటను ఆలపించిన గాయకులకి, ప్రేమ్ రక్షిత్ గారికి, ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇంకా అవమానాలు వస్తూనే ఉంటాయి, కానీ వాటికి మనం ఎలా స్పందిస్తాం, వాటిని మనం ఎలా తీసుకుంటున్నాం అన్నది మన జీవన అభ్యున్నతికి అవే మూలాధారాలు. అవమానాలే ఆభరణాలు, అనుకూల అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారం లోకంలో, ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. బలము నువ్వే, బలగం నువ్వే. ఆట నీదే, గెలుపు నీదే. నారు నువ్వే,
నీరు నువ్వే కోత నీకే పైరు నీకే నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే బలపన్ నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే. 10 ఏళ్ల క్రితం ఇదే సాహితీ సమాఖ్య వాళ్ళ కార్యక్రమానికి వచ్చాను. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వచ్చాను. ఏమీ మారలేదు. ఆయన ప్రేమ మారలేదు, నా అభిమానం మారలేదు, మీ ఆదరణ మారలేదు. మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరికీ ఈ కార్యక్రమంలో మా అందరి కవిత్వాలు, మా అందరి అనుభవాలు, మా అందరి జ్ఞాపకాలు కూడా. ఇంకేంటి ఏ పాట? పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు గలిపినట్టు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు గుండెలదిరిపోయేలా దండనకర మోగినట్టు చెవులు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు ఏలు సిటికలేసేలా ఎవ్వారం సాగినట్టు కాలు సింధు దొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా ఈ రంగం చేసినట్టు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 గడ్డపారలాగా చెడ్డ నాటు 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 ఉక్కపోతలాగా తిక్క నాటు. ఆస్కార్ తర్వాత ఎన్నో అభినందనలు, ఎన్నో సత్కారాలు, సన్మానాలు జరిగాయి. కానీ ఆస్కార్ తర్వాత ఒక్క సంఘటన మాత్రం ఒక్క సంఘటన నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఒకటి జరిగింది. అది మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నాను. అమెరికాలో వెంకట్ అని మా మిత్రుడు ఉన్నాడు. ఆయన సంకల్ప వృక్షం అనే పుస్తకం రాశాడు. వారం రోజులు ఇంట్లో ఉండి, ఆయన ఐటీ జాబ్ చేశాడు. వారం తర్వాత పుస్తకం రాసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ సహోద్యోగి ఒకరు అడిగారు అనమాట, ఎందుకు రాలేదు అంటే, నేను ఒక పుస్తకం రాశాను అంటే, మరి ఆ పుస్తకం మాకు ఇవ్వచ్చు కదా, మేము చదువుకుంటాను ఆవిడ అంది. ఆవిడ తెల్ల ఆవిడ అనమాట, ఇంగ్లీష్ ఆవిడ. అయితే ఏమంటే మీకు అర్థం కాదు, నేను రాసింది వేరే ఒక ఇండియన్ లాంగ్వేజ్లో రాశానంటే, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అంది. దట్ ఈస్ తెలుగు అని అన్నాడు. తెలుగు మీన్స్ దట్ నటు లాంగ్వేజ్ అండి. ఇంతకంటే ఒక భాషకి గుర్తింపు తీసుకొచ్చే పాటలో భాగమయ్యాను. ఇంతకంటే నాకు ఈ జన్మకి ఇంకేం కావాలి. అలాగే నేను రాసే ప్రతి పాట ఆదరిస్తున్న మీ అందరికీ, అభిమానిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆహ్వానించిన లక్ష్మీనారాయణ గారికి, నన్ను అసలు పట్టు వదలకుండా నన్ను వెంటాడి వచ్చే వరకు కూడా నన్ను తప్పకుండా మీరు రావాలని తీసుకొచ్చారు. వచ్చి అపర్ణ గారి ఆవిడ ఎంతో పద్య పఠనం, కానీ ఆవిడ ఇప్పుడు మధ్యాహ్నం కూర్చున్నప్పుడు నా మీద ఆశువుగా ఒక పద్యమే చెప్పింది. అట్లాగే చిరంజీవి భరత్ కూడా వెంటనే లక్ష్మీనారాయణ గారు నా గురించి ఒక పద్యం ఆశువుకు తను కూడా చెప్పాడు. వీళ్ళందరి ప్రతిభను చూసే భాగ్యం నాకు కల్పించినందుకు మనస్ఫూర్తిగా లక్ష్మీనారాయణ గారికి, అట్లాగే మా గురు శివారెడ్డి గారు ఆయన పద్యపట్నం చేస్తున్నప్పుడు నాలో పొంగిన ఉత్సాహం కానీ ఉద్వేగం కానీ చెప్పనలవి కాదు. అట్లాగే అన్న అగ్ని నది ప్రవహించి ప్రత్యక్షంగా వినే భాగ్యం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకంటే ఎక్కువగా నా కార్యక్రమాన్ని ఎక్కువగా ఎప్పుడు ఆస్వాదించే నా లక్ష్మికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.